ఒక్కసారి ఓఎల్ఈడి టీవీ పిక్చర్ క్వాలిటీ చూసిన వాళ్ళు మళ్ళీ వేరే టీవీని అయితే ప్రిఫర్ చేయరు. అలాంటి ఒక కిల్లర్ ఓఎల్ఈడి టీవీ ఎల్జీ కొత్తగా లాంచ్ చేసిన ఎల్జీ ఈవో ఏఐ C5 4K ఓఎల్ఈడి టీవీకి సంబంధించి డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇదైతే లేటెస్ట్ మోడల్, రీసెంట్గానే 2025లో లాంచ్ అయింది. ఆలస్యం చేయకుండా ఆ ప్రైస్ రేంజ్లో ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ వేరే ఓఎల్ఈడి టీవీస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, ఆ ప్రైస్ రేంజ్లో దీనికన్నా బెటర్ టీవీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ముందుగా నేను అన్బాక్సింగ్ సపరేట్గా చేయను కాబట్టి మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే నేనైతే రివ్యూ చేయడం కోసమే కొన్నాను కాబట్టి వాల్ మౌంట్ వద్దు, టేబుల్ టాప్ కావాలన్నాను. ఈ టేబుల్ టాప్ మౌంట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఇది తెప్పించడానికైతే నాకు ఒక 10 to 15 డేస్ అయితే టైం తీసుకున్నారు. వాల్ మౌంట్ అయితే ఇమ్మీడియట్గా రెడీ ఉంది, ఇప్పుడే పెట్టేస్తామన్నారు. బట్ టేబుల్ టాప్ మౌంట్ కావాలి అన్నారు కాబట్టి ఒక 10 to 15 డేస్ అయితే వెయిట్ చేశాను. అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా టేబుల్ టాప్ మౌంట్ది చాలా బాగుంది. అండ్ ఇన్స్టలేషన్కి అయితే ఎలాంటి ఛార్జ్ తీసుకోలేదు. మీరు వాల్ మౌంట్ చేసుకున్నా కానీ, టేబుల్ టాప్ మౌంట్ చేసుకున్నా కానీ ఇన్స్టలేషన్ అండ్ ఏదైతే టేబుల్ టాప్ మౌంట్, వాల్ మౌంట్ మీకు ఇస్తారో అది కూడా ఫ్రీయే. అండ్ ఇన్ కేస్ ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ పై వేస్తాను, పాస్ చేసి చెక్ చేయండి. ఇండివిజువల్గా నేను ఆ కేటగిరీలో డీటెయిల్ స్పెసిఫికేషన్స్ గురించి ఎలాగో మాట్లాడతాను. అండ్ ఈ ఎల్జీ ఓఎల్ఈడి C5 మోడల్లో 2 సైజెస్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. మన దగ్గర ఉన్నది 55 ఇంచ్, మరొకటి 65 ఇంచ్ కూడా ఉంది. 55 ఇంచ్ యొక్క ప్రైస్ 1,10,000 to 1,20,000 మధ్య అయితే కాస్త అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ ఫస్ట్ టైంలో ఇంకా తక్కువలో వస్తుంది. అండ్ 65 ఇంచ్ యొక్క ప్రైస్ మనకి 1,50,000 నుంచి 65,000 మధ్య అయితే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ డిస్కౌంట్ అప్లై చేసుకుంటే ఇంకొంచెం కూడా తగ్గచ్చు. ముందుగా టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అసలు ఎక్కడా కూడా మీకు కాంప్రమైజ్ అయినట్లయితే ఫీల్ అవ్వరు, అంత ఎక్సలెంట్గా ఉంది. సైడ్ ప్రొఫైల్ అయితే హార్డ్లీ 3 to 4 మిల్లీమీటర్ మాత్రమే ఉంది. ఎక్కడ టచ్ చేసినా కూడా ప్రీమియం ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. డిజైన్ లిటరలీ తోపుగా అనిపించింది. అండ్ ప్రీమియం స్టాండర్డ్స్ని అయితే మెయింటైన్ చేశారు. బిల్డ్ క్వాలిటీ చూసే ముందు ఒక్కసారి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్, ఎల్ఈడి లైట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఎల్జీ ఓఎల్ఈడి బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ రైట్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3 USB పోర్ట్స్ ఉన్నాయి, సో 2.0 పోర్ట్సే. అండ్ 4 HDMI పోర్ట్స్ ఉన్నాయి, అందులో ఒకటి EARC పోర్ట్ అండ్ ల్యాన్ పోర్ట్, ఆప్టికల్ యాంటెనా అండ్ శాటిలైట్ అండ్ IR బ్లాస్టర్ అయితే ఉంది మనకి. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం మెటల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ టీవీకి ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్తో వస్తుంది, చూడ్డానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అసలు తగ్గేదే లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది టీవీ. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే, సో ఎల్జీ యొక్క హై అండ్ రిమోటే మనకి ఈ టీవీలో అయితే ఇచ్చారు. రీసెంట్గా 8200 మోడల్లో దారుణమైన రిమోట్, బట్ ఇది ప్రీమియం టీవీ కాబట్టి ప్రీమియం రిమోట్నే ఇచ్చారు. రిమోట్ కంట్రోల్ అయితే చాలా బాగుంది, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ రిమోట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ హాట్ కీస్ గురించి మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్ అండ్ మూవీస్ బటన్, ఎల్జీ ఛానల్స్కి సంబంధించి డైరెక్ట్ బటన్ ఉంది. అండ్ అలెక్సాకి సంబంధించి కూడా హాట్ కీ అయితే ఉంది. అండ్ అంతేకాదు రిమోట్లో మనకి డెడికేటెడ్ AI బటన్ కూడా ఉంది. ఈ బటన్ని క్లిక్ చేసి మనం AI ఫీచర్స్ని అయితే యూజ్ చేయొచ్చు, లైక్ AI సర్చ్, AI వాయిస్ ఐడి, చాట్ బాట్, ఇలా డిఫరెంట్ AI ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ సెంటర్లో ఉన్న ఈ రొటేటింగ్ డైల్ అయితే స్టైల్ కోసం కాదు, సో దీన్ని మనం మౌస్లా అయితే యూజ్ చేయొచ్చు. అంతేకాదు స్క్రోలింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఒక్కసారి దీన్ని క్లిక్ చేస్తే సో ఎక్కడికంటే అక్కడికి మనం కర్సర్ని మూవ్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంది. ఇనీషియల్గా అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా రిమోట్ కంట్రోల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇన్ కేస్ రిమోట్ కంట్రోల్ మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయినా ఎల్జీ థింక్ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచి సో కంప్లీట్గా టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది, వైఫై 5 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది. ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ అయితే లేవు. అండ్ అంతేకాకుండా ఈ టీవీ యాపిల్ ఎయిర్ ప్లే 2, గూగుల్ క్రోమ్ కాస్ట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అన్నీ కూడా సీమ్లెస్గా వర్క్ అవుతున్నాయి. అండ్ బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్తో వస్తుంది ఈ టీవీ. డైరెక్ట్గా మీరు టీవీకి ఉన్న ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ద్వారా కమాండ్స్ ఇవ్వచ్చు టీవీకి, లేదా రిమోట్లో ఉన్న అలెక్సా బటన్ ద్వారా కూడా టీవీకి కమాండ్స్ ఇచ్చి అయితే కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు ఈ టీవీలో ఉన్న AI చాట్ బాట్కి మైక్రోసాఫ్ట్ కో పైలట్ సపోర్ట్ కూడా ఉంది. మీరు కావాలంటే కో పైలట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు క్వైరీస్ కోసం. సో కనెక్టివిటీ పరంగా
ఎక్సలెంట్, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇంకా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే గేమింగ్ కోసం కూడా ఈ టీవీ ఎక్సలెంట్గా ఉంటుంది, అస్సలే డిసప్పాయింట్ చేయదు. అన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, లైక్ ALLM, VRR. ఇంకా ఇది LG టీవీ కాబట్టి AMD FreeSync, NVIDIA G-Sync కంపాటబుల్ గేమ్ ఆప్టిమైజర్ కూడా ఉంటాయి దీంట్లో, అండ్ గేమ్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఈ టీవీ నేటివ్ 120 FPS ప్యానల్ కాబట్టి సో మీరు హై రిఫ్రెష్ రేట్ గేమ్స్ని కూడా చాలా స్మూత్గా అయితే ఇందులో ఆడుకోవచ్చు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండే అన్ని HDMI పోర్ట్స్ నుంచి 4K 120 FPS కంటెంట్ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ రెజల్యూషన్లో ఉండే గేమ్స్ని సీమ్లెస్గా ఆడుకోవచ్చు. బెటర్ మీరు HDMI 2 నుంచి స్ట్రీమ్ చేయడానికి చూడండి, ఇది EARCకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీరు Xbox, PlayStationలో గేమ్స్ ఆడాలనుకుంటే ఇన్ కేస్ మీరు ఆడే గేమ్స్ 4K 120Hz డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే వాటిని కూడా ఈ టీవీలో అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆడుకోవచ్చు. ఓవరాల్గా గేమింగ్ కోసం మీరు కన్సిడర్ చేసిన ఈ టీవీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే LG టీవీస్ WebOSతో వస్తాయి, ఈ టీవీ WebOS 25తో వస్తుంది. అండ్ 5 years WebOS అప్గ్రేడ్స్ అయితే ఈ టీవీకి వస్తాయి. అండ్ 100+ ఫ్రీ LG ఛానల్స్ అయితే మీరు కావాలంటే చూడొచ్చు. అన్ని ఫ్రీ ఛానల్సే, ఎక్కువగా మనం చూసేవి అందులో ఉండవు. బట్ ఇన్ కేస్ న్యూస్ అలాంటి కొన్ని ఛానల్స్ మీకు చూసే అలవాటు ఉంటే డైరెక్ట్గా ఈ టీవీలోనే మనకి LG ఛానల్ యాప్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఇంకా నార్మల్గా గూగుల్ టీవీలో ఉండే అన్ని OTT యాప్స్ ఈ WebOS యాప్ స్టోర్లో కూడా ఉంటాయి, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. మేజర్ OTT యాప్స్ సపోర్ట్ లేనివి ఏవి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. దాదాపు అన్ని OTT యాప్స్ని అయితే నేను ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను, అన్ని కూడా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇవి కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంది, స్మూత్గా ఉంది. స్క్రోల్ చేసినప్పుడు నేను ఎలాంటి ఇష్యూస్ని అయితే అబ్జర్వ్ చేయలేదు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 2.5 GB ర్యామ్తో వస్తుంది, 6 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకొంచెం ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. బట్ 2.5 GB ర్యామ్ అయినా కానీ న్యూ Alpha 9 AI ప్రాసెసర్ 4K Gen 8ని యూజ్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. ఎక్కడ ఎలాంటి ల్యాగ్స్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. యాప్స్ మధ్య స్విచ్ అవ్వడం కానీ, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైనా చేంజెస్ చేస్తున్నప్పుడు కానీ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇంకా ఈ టీవీలో హోమ్ హబ్ యాప్ కూడా ఉంది. మీరు కనెక్ట్ చేసుకున్న డివైస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు కావాలంటే ఇక్కడ నుంచే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే క్రోమ్కాస్ట్, ఎయిర్ ప్లేన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఇందులో గూగుల్ హోమ్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. మీరు మీ ఎలక్ట్రానిక్స్ని గూగుల్ హోమ్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డివైజెస్ అన్ని ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచే డైరెక్ట్గా వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ టీవీలో చాలా AI ఫీచర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనం ఎక్కువగా యూజ్ చేయము. ఏదైనా పనికొచ్చే AI ఫీచర్ నాకు బాగా అనిపించింది ఏంటంటే AI చాట్ బాట్. ఈ చాట్ బాట్ని యూజ్ చేసి మనం క్వరీస్ని, ఇష్యూస్ని రేజ్ చేయొచ్చు. మన టీవీలో ఏ ప్రాబ్లం ఉన్నా చాట్ బాట్ మనకి సొల్యూషన్ ఇస్తుంది. ఒకవేళ ఆ సొల్యూషన్ ఇక్కడ దొరకకపోతే డైరెక్ట్గా కంప్లైంట్ని రేజ్ చేస్తుంది. ఓవరాల్గా UI సాఫ్ట్వేర్ ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ హోమ్ పేజీలో మనకి స్పాన్సర్డ్ యాడ్స్ వస్తున్నాయి, అది ఒక్కటే రాకుండా చేసి ఉంటే బాగుండేది. ఇంత ప్రీమియం టీవీలో వీళ్ళు ఈ చిన్న విషయంలో కక్కుర్తి పడకపోతే బాగుండేది. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ 4K 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న OLED ప్యానల్తో వస్తుంది. 144 Hz వరకు VRRని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఈ టీవీ డాల్బీ విజన్ HDR10+ HLGని కూడా సపోర్ట్ చేస్తుంది. డైనమిక్ టోన్ మ్యాపింగ్ ప్రోతో, పిక్సెల్ డిమ్మింగ్తో అండ్ 4K సూపర్ అప్ స్కేలింగ్తో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మనకి నేటివ్ 300 nits బ్రైట్నెస్తో వస్తుంది, బట్ పీక్ బ్రైట్నెస్ 1000 nits వరకు అయితే వెళ్తుంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ కండిషన్స్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. విండో ఎదురుగా, మీరు మెయిన్ డోర్ ఎదురుగా కర్టెన్ ఉన్నట్లయితే మీకు విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ కర్టెన్ ఓపెన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ లైట్ టీవీపై పడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ బ్రైట్నెస్ పరంగా నేను సోనీ OLED టీవీని కూడా టెస్ట్ చేశాను, నాకు అది కొంచెం బ్రైట్గా అనిపించింది. OLED టీవీస్ జనరల్గా కొంచెం ఎక్కువ బ్రైట్గా ఉంటాయి, ఇది ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండి అనిపించింది. అదర్వైజ్ చాలామందికి ఆ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. 90% సిచ్యువేషన్స్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బ్రైట్నెస్ ఎక్కడ కూడా తక్కువగా అనిపించదు. అండ్ ఈ టీవీలో అన్ని టీవీస్ లాగా డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. వివిడ్, స్టాండర్డ్, ఆటో పవర్ సేవ్, సినిమా, క్రికెట్, గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్ అండ్ ఎక్స్పర్ట్ మోడ్ ఫర్ బ్రైట్ స్పేసెస్, ఎక్స్పర్ట్ మోడ్ ఫర్ డార్క్ స్పేసెస్ ఉంది. అండ్ అంతేకాకుండా పర్సనలైజ్డ్ పిక్చర్ మోడ్ కూడా ఉంది. ఈ పర్సనలైజ్డ్ పిక్చర్ మోడ్ ఏంటంటే మనకి ఈ మన టేస్ట్కి తగినట్టుగా మనకి కాంట్రాస్ట్ ఎలా ఉండాలి, కలర్స్ న్యాచురల్గా ఉండాలా, వివిడ్గా ఉండాలా, అండ్ టోన్ ఎలా ఉండాలి, వామ్ ఉండాలా, కూల్ ఉండాలా. మనకి కొన్ని ఇమేజెస్ చూపెడుతుంది, అందులో మనకి నచ్చిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే
సో మన టేస్ట్కి తగినట్టుగా ఒక పర్సనలైజ్డ్ పిక్చర్ మోడ్ని క్రియేట్ చేస్తుంది. అదైతే నాకు ఈ టీవీలో చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా ఈ టీవీ పర్చేజ్ చేసి ఉన్నా, చేసే ప్లానింగ్లో ఉన్నా, దాన్ని అయితే ట్రై చేయండి. మీకైతే ఆ మోడ్ నచ్చొచ్చు, ఎందుకంటే మీకు నచ్చిన కలర్స్, టోన్స్ అండ్ కాంట్రాస్ట్ టేస్ట్కి తగినట్టుగా ఆ మోడ్ అయితే క్రియేట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో OLED టీవీ టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీలో డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కలర్స్, కాంట్రాస్ట్, సాచురేషన్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. కలర్స్ పంచియర్గా, అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకా కలర్ డెప్త్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కలర్ గ్రేడియంట్ కూడా చాలా బాగుంది. మల్టిపుల్ కలర్స్ వచ్చినప్పుడు, ఇంకా డార్క్ టు బ్రైట్ కలర్ షేడ్స్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అండ్ ఇంకా OLED అంటేనే బ్లాక్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. దీంట్లో కూడా బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇన్ కేస్ ఏదైనా కంప్లీట్ డార్క్ సీన్ వచ్చినప్పుడు మీ ఇంట్లో లైట్స్ ఆపేస్తే అంతా చీకటిగా ఉంటుంది టీవీ ఆన్ అయినప్పటికీ. ఆ రేంజ్ బ్లాక్స్ అనేవి మనకి ఈ టీవీలో అయితే కనిపిస్తాయి. ఈ టీవీ అనే కాదు, చాలా OLED టీవీస్లో ఉంటాయి. అండ్ ఇందులో అయితే నాకు పర్సనల్గా నేను టెస్ట్ చేశాను కాబట్టి ఎక్సలెంట్గా అనిపించాయి. అండ్ ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే OLED టీవీ కాబట్టి సో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. మరి ఎక్స్ట్రీమ్ కార్నర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం 10 to 15% మాత్రమే కలర్స్ అనేవి ఫేడ్ అవుతాయి. అదర్వైజ్ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి ఈ టీవీలో. అండ్ ఇంకా ఈ టీవీలో నేను నార్మల్ HDR కంటెంట్ మాత్రమే కాదు, HDR అండ్ డాల్బీ విజన్ కంటెంట్ అయితే సో చాలా చూశాను. చాలా OTT మూవీస్ అయితే చూశాను. టీవీస్ రివ్యూ చేసినప్పటి నుంచి నాకైతే కొంచెం సంతోషంగా ఉంది. OTTస్లో కొంచెం ఎక్కువ మూవీస్ టీవీస్ని రివ్యూ చేసే నెపంతో అయితే కవర్ చేస్తున్నాను. ఆ రకంగా నాకు కూడా పర్సనల్గా హ్యాపీ టీవీస్ని రివ్యూ చేయడం. ముందుగా HDR పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్లో కానీ వేరే OTT యాప్స్లో కానీ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ బ్రైట్నెస్ బాగానే ఉన్నప్పటికీ ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండి అనిపించింది. ఇంకా డాల్బీ విజన్లో కూడా సో బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా బాగుంది. బట్ ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండి అనిపించింది. మీరు కావాలంటే సెట్టింగ్స్ని ట్యూన్ చేసి సో డైనమిక్ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేసుకుంటే బ్రైట్గా అవుతుంది. ఇలా కొన్ని చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా ఇంకొక 10% బ్రైట్గా ఉంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. ఎలాంటి స్క్రీన్ బ్లీడింగ్, బ్లాక్ క్రష్ ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అంతా ప్రాపర్గానే ఉంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 40 వాట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. వావ్ ఆర్కెస్ట్రా, LG సౌండ్ సింక్ సపోర్ట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. లౌడ్గా ఉంది. వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి. అండ్ బేస్ కూడా జనరల్గా బిల్ట్ ఇన్ టీవీ స్పీకర్స్లో అంత బాగుండదు. బట్ ఇందులో నేను కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాను. సౌండ్ క్వాలిటీ నాకు చాలా ప్రీమియంగా అనిపించింది. సౌండ్ స్టేజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మీకు థియేటర్ లైక్ తంపి బేస్ అండ్ సరౌండ్ కావాలనుకుంటే మాత్రం అడిషనల్ సౌండ్ బార్కి వెళ్ళడం బెటర్. ఇన్ కేస్ ఎవరైనా ఈ LG టీవీ కన్సిడర్ చేస్తే, పర్చేజ్ చేస్తే LG SQ75TR డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మీకు వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్తో వస్తుంది. అడిషనల్గా టీవీ స్పీకర్స్ కూడా ఒక ఛానల్గా వర్క్ అవుతాయి. అండ్ 5.1 సౌండ్ బార్ నుంచి వచ్చే సౌండ్తో ఇంకా ఇమ్మర్సివ్ థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఈ టీవీతో LG SQ75TRని కాంబోగా కన్సిడర్ చేస్తే. మీకు కావాలనుకుంటే LG SQ75TR రివ్యూ ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. లేదంటే సోనీ నుంచి కూడా S40R, S20R రివ్యూస్ ఉన్నాయి. LG 65TR రివ్యూ కూడా ఉంది, వాటిని కూడా చెక్ చేయండి. బట్ నాకు అనిపించింది దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ 75TR. లేదు మీరు ఇంకా బడ్జెట్ పెంచుకుంటామంటే ఇంకా ప్రీమియం సౌండ్ బార్స్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళొచ్చు. సో ఫైనల్గా ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు అంటే మీ బడ్జెట్ 1 to 1.2 lakh మధ్యలో ఉండి 55 ఇంచ్లో మంచి OLED టీవీ కోసం చూస్తుంటే డెఫినెట్గా క్లియర్ చాయిస్ ఈ టీవీ. మీకు కావాలంటే దీంట్లో ఓల్డ్ మోడల్ కూడా ఆఫర్స్ టైంలో 80-90,000లో వచ్చింది. బట్ దీని రేంజ్ పిక్చర్ క్వాలిటీ, దీని రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అందులో ఉండదు. ఇన్ కేస్ ఇందులో మీరు కావాలంటే 65 ఇంచ్ టీవీ కూడా ఉంది. అది అరౌండ్ 1.5 lakh, 1.6 lakh అయితే ఉంది. ఇన్ కేస్ పెద్దగా కావాలి అనుకుంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ టీవీ కాకుండా ఇదే ప్రైస్ రేంజ్లో వేరే బెటర్ ఆల్టర్నేటివ్స్ OLED, మినీ LEDలో చెప్పమంటే సోనీ బ్రావియా 5 మినీ LED డెఫినెట్గా చాలా మంచి టీవీ. అయినప్పటికీ OLED ఇచ్చే కాంట్రాస్ట్ రేషియోస్, బ్లాక్స్ అందులో ఉండవు. బట్ చాలా బ్రైట్గా ఉంటుంది. అది ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే ఉంది. లేదు OLEDలోనే ఇది కాకుండా వేరే ఆప్షన్స్ అంటే 65 ఇంచ్లో సామ్సంగ్ OLED నియర్లీ 1.8 lakh ఉంది. అండ్ సోనీ 8M2 OLED 65 ఇంచ్లో దగ్గర 3 లక్షలు ఉంది. 2.5 to 3 lakhs ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే ప్రైస్ పరంగా ఇది చాలా అంటే
చాలా అఫోర్డబుల్ వాల్యూ ఫర్ మనీ ఓఎల్ఈడి టీవీ అవుతుంది. బడ్జెట్ మీకు రిస్ట్రిక్షన్ కాదు అనుకుంటే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. డెఫినెట్గా అది దీనికంటే కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఇది LG EVO AI C5 OLED టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ టీవీకి సంబంధించి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇది కాకుండా వేరే బెటర్ టీవీ ఆప్షన్స్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్నవి కూడా ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 9 ఇయర్స్గా ఛానల్ని అయితే రన్ చేస్తున్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా ప్రతి ప్రోడక్ట్ మనం ఓన్ మనీతో పర్చేజ్ చేసేదే 95% ప్రోడక్ట్స్. సో నేను జెన్యున్గా మీకు రివ్యూస్ ఇవ్వాలన్నా మీరు నాకు సపోర్ట్ చేయడం చాలా అవసరం ఈ టైంలో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది.